ఓం నమః శివాయ. హైదరాబాద్ వాస్తవ్యులైన సేవామూర్తి కె. సులోచన గారు వారి ప్రియమైన భర్తను కోల్పోయిన దుఃఖంలోనూ ఆయన జ్ఞాపకాలను శాశ్వతం చేస్తూ అభాగ్యులకు అండగా నిలిచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ముందుగా వారి కుమారుడు ఆర్యవర్ధన్ రెడ్డి గారితో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శివయ్య దర్శనం చేసుకున్నారు. శివయ్య సన్నిధిలో నిలబడి వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన కరేంద్ర గోత్రంపై అర్చనలు నిర్వహించారు. వారి భర్త పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ శివయ్యకు జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దీపమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠితి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అర్చకులు అందించిన ఇటుకలను చేతుల్లోకి తీసుకుని శివనామస్మరణ చేస్తూ ఆలయ నిర్మాణంలో భాగం చేసి దివ్యకార్యంలో పాల్గొన్నారు. శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం మహాపుణ్యక్షేత్రం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సులోచన గారు వారి భర్తగారైన కీర్తిశేషులు నర్సిరెడ్డి గారి జ్ఞాపకార్థం శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కాలం చేసిన భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో భాగమవ్వడం నిజంగా స్ఫూర్తిదాయకం. నర్సిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని, సేవామూర్తి సులోచన గారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.